రంజాన్ పండుగ ఉపవాసాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఈ నెల 18 లేదా 19 నుంచి ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మసీదుల ప్రాంగణాల శుభ్రత, ఫినాయిల్ బ్లీచింగ్తో శుద్ధి, దోమల నివారణకు ఫాగింగ్, తాగునీటి సరఫరా, అవసరమైతే వాటర్ ట్యాంకర్లు వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన చోట వీధి దీపాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముస్లిం ప్రతినిధుల సూచనలకు సానుకూలంగా స్పందించిన మేయర్ అన్ని విభాగాల సమన్వయంతో రంజాన్ ఉపవాసాలకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మరియు అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ నెల ఏదైతే చలికాలం వెళ్ళి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి మనకున్న సమస్యలన్నీ మనం ఇక్కడ మన మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి కానివ్వండి, అదేవిధంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి చెప్పినాము. ఏదైతే మాకున్న సమస్యలు మేము చెప్పినాము ప్రతి సంస్కరించుకొని మన నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు నగర రూరల్ ముస్లిం మత పెద్దలతో అందరితో కలిపి సమీక్షా సమావేశం కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర నాయకులు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా సమీర్ భాయ్ గారు, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలందరూ హాజరు కావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ముస్లిం మత పెద్దలందరూ రంజాన్ గురించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ముస్లిం మైనార్టీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, ముస్లిం మత పెద్దలందరితో కలిసి కమిషనర్ గారు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ అధికారులు అందరితో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముస్లిం మత పెద్దలందరూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైతే 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి లేచిపోయేప్పుడు స్ట్రే డాగ్స్, వీధిలో ఉండే కుక్కలు, జనరల్ గా ఆ టైంలో ఎవరు కనిపించినా అది కరిసే ఉంది కాబట్టి దాన్ని కానీ ఈరోజు ఆ వీధి కుక్కలు కానీ దాన్ని అరికట్టడానికి కానీ ఈరోజు తీసుకున్నాము. సమీక్షా సమావేశం నిర్వహించుకున్నాం. వచ్చిన ముస్లిం పెద్దలు, మత పెద్దలు, అదేవిధంగా ముస్లిం నాయకులు